హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్ అని మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, ఇదే అగారో రీగల్ ప్లస్ అప్రైట్ వాక్యూమ్ క్లీనర్. ఇది మనకి 2-in-1 వాక్యూమ్ క్లీనర్. ఓన్లీ ఇది డ్రై క్లీనింగ్ మాత్రమే చేస్తుంది, వెట్ క్లీనింగ్ అయితే చేయలేదు. అయినా కానీ మీరు ఇంట్లో హౌస్ వైఫ్ అయినా కానీ, మీరు బ్యాచిలర్స్ అయినా కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులకి బాధపడుతున్న వాళ్ళని కానీ, అలాంటి వాళ్ళ కోసం చాలా పోర్టబుల్ గా ఇంటిని క్లీన్ చేసుకోవడానికి ఈ వాక్యూమ్ క్లీనర్ అనేది బాగా సెట్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి, మీకు డెమో అయితే చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ అనేది ఎలా ఉంది, దీని ఫీచర్స్ అనేవి ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్లీ మనకి బాక్స్ లో వచ్చేసరికి ఈ మెయిన్ మిషన్ అయితే ఉంటది. చూడడానికి అయితే చాలా పోర్టబుల్ గా, కొంచెం స్మాల్ గా, లైట్ వెయిట్ గా అయితే ఉంది. ఎవరైనా ఈజీగా మోసేయచ్చు. అండ్ దీనికి మనకి కార్డ్ లెంత్ కూడా చాలా అయితే ఉంది, చూస్తున్నారు కదా. సో ఈ సింపుల్ గా దీన్ని మనం ప్లగ్ లో పెట్టేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. సో చాలా లాంగ్ ఉంది కాబట్టి మీరు ఎలాంటి మూలకైనా వెళ్ళి క్లీన్ అయితే చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే ఉంది. ఈ పవర్ బటన్ మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం ఓపెన్ కూడా చేసుకోవచ్చు. సింపుల్గా దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది మొత్తం ఊడొచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఏదైతే ఈ బిన్ ఉందో ఈ బిన్లోనే మనకి చెత్త అంతా వచ్చి పడుతుంది అనమాట. అండ్ లోపల మనకి డస్ట్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఈ ఫిల్టర్ని మనం రిమూవ్ చేసి దీని అయితే మనం బ్రష్ ద్వారా క్లీన్ అయితే చేసుకోవాలి. సో మీరు వాటర్లో అయితే అస్సలు దీన్ని కడగకూడదు. వాటర్లో మీరు దేన్ని అసలు ముట్టకూడదు. జస్ట్ మీరు ఒక బట్ట తీసుకోండి, లేదంటే దీని అయితే మీరు ఒక బ్రష్తో అయితే క్లీన్ చేసుకోవాలి. బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత దీనికైతే మనకి దుమ్ము అయితే పట్టుంటుంది కదా, దాంతో మనం గుడ్డతో అయితే తుడిచేసుకోవచ్చు. అండ్ దీన్ని కూడా మీరు మెయిన్గా అయితే గుడ్డతోనే తుడవాలి డస్ట్ క్లీన్ అవ్వాలంటే. సో దీని అయితే మీరు వాష్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మీకు మొత్తం డ్రై అయిన తర్వాత మీరు దీన్ని యూజ్ చేయాలి. లేకపోతే మనం ప్లగ్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి షాక్ అయితే కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా సేఫ్గా అయితే యూజ్ చేయండి. సింపుల్గా మనం దీన్ని క్లీన్ చేసుకున్నాక ఇలా అయితే పెట్టేయచ్చు. చాలా ఈజీగా ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తుంది. డన్ అయిపోయింది మనకి ఇక్కడ. డన్. ఆ తర్వాత దీనికి ఇలా నేను అటాచ్ అయితే చేస్తాను. అయిపోయింది. ఇంకా మీకు బాక్స్లో వచ్చేసరికి కనెక్టర్ టూల్ అయితే ఉంటుంది. ఈ కనెక్టర్ టూల్ ద్వారా మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్లో అయితే ఇలా ఇన్సర్ట్ చేసేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు క్రివైజ్ నాజిల్ ఉంటుంది. ఆ తర్వాతకి ఫ్లోర్ బ్రష్ ఉంటుంది. ఆ నెక్స్ట్ మీకు మల్టీపర్పస్ బ్రష్ అయితే ఉంటుంది. సో వాటిని అయితే మీకు ఇక్కడ నుంచి అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు క్రివైజ్ నాజిల్ అండ్ మల్టీపర్పస్ బ్రష్ యూజ్ చేయాలంటే తప్పకుండా ఈ కనెక్టర్ టూల్ని యాడ్ చేసి తర్వాతకి దీనికైతే ఇలా మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. సింపుల్. ఇప్పుడు ఈజీగా మీరు ఇక్కడ హ్యాండిల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ హ్యాండిల్ పట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీకు ఒక స్టిక్ అయితే వస్తుంది, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ స్టిక్ని యూజ్ చేసుకొని కూడా మీరు క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ మీకు యూజర్ మాన్యువల్ కూడా చూడడానికి అయితే కనిపిస్తుంది. సో ఇవి అనమాట ఓవరాల్గా మనకి బాక్స్లోని కంటెంట్స్. ఇక్కడ ఏదైతే మనకి స్టిక్ కనిపిస్తుందో ఈ స్టిక్ని ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా చిన్న హోల్ అయితే ఉంటుంది. ఈ హోల్లో పెట్టేసి దీని అయితే లాక్ వేసేయాలి. లాక్ వేసిన తర్వాత మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక స్టిక్కి మనకి విన్ హుక్ కూడా ఉంటుంది. అంటే మనం ఏదైతే కార్డ్ ఉందో కార్డ్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి ఈజీగా కింద నుంచి పై వరకు ఈ విధంగా మనం చుట్టేసుకోవచ్చు అనమాట. అందుకోసం మనకి ఈ విన్ హుక్ అయితే ఇచ్చారు. దీని యొక్క మోటార్ పవర్ వచ్చేసరికి 800 వాట్ అయితే ఇచ్చారు. ఇది మీరు యూజ్ చేసే ముందు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని తర్వాత అయితే యూజ్ చేసుకోండి. ఇంకొకటి ఓవర్ టెంపరేచర్ ఉన్న ప్లేసెస్ లో అయితే దీన్ని యూజ్ చేయకండి. కొద్దిగా కూల్ అయినాక అయితే యూజ్ చేసుకోండి. అండ్ మెయిన్ మీ పిల్లల చేతికి అయితే ఇవ్వకండి. అదొకటి మీరు మెయిన్ కాషన్ అయితే ఉంది. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు చిన్న డెమో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కనెక్టర్ నాజిల్ ని ఇన్సర్ట్ చేశాక దీనికి మనం క్రివైజ్ నాజిల్ ని ఇలా సింపుల్గా ఇన్సర్ట్ చేసి ఇక్కడ నేను ప్లగ్లో పెట్టేసి ఆన్ చేస్తున్నాను. ఇక్కడ మనం పవర్ ఆన్ బటన్ ఆన్ చేసిన తర్వాత మనకి కిటికీల మూలలు కానీ సోఫాల్లో మూలలు ఉంటాయి కదా, సో అలాంటి మూలల ఎక్కడైనా మీరు దీన్ని యూజ్ చేసుకుంటే క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రెషర్ అనేది మీకు ఉండదు. ఎలాంటి మూలైనా సరే ఈజీగా దీంతో యూజ్ చేసుకొని క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ మనకి మల్టీపర్పస్ బ్రష్ అనమాట. ఇది కూడా మీరు మూలలు కానీ లేదంటే సోఫాస్ కానీ కాటన్స్ కానీ ఎక్కడైనా మీరు దీన్ని యూజ్ చేసుకుని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, చాలా ఈజీగా అయితే క్లీన్ చేస్తుంది. ఆ తర్వాతకి ఫ్లోర్ బ్రష్ అయితే ఉంటుంది. ఈ ఫ్లోర్ బ్రష్ కూడా మీరు డ్రైగా ఉన్న డస్ట్ ఉంటుంది కదా, అలాంటి డస్ట్ని అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ బ్రష్కి 2 సైడ్స్లో వీల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఆ వీల్స్ ద్వారా మీరు సింపుల్గా ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ తీసుకురావచ్చు. ఎలాంటి మూలైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మ్యాట్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మ్యాట్స్ అయినా కానీ ఏదైనా దుప్పట్లు క్లీన్ చేసుకోవాలన్నా దాని మీద ఏదైనా చెత్త ఉన్నా కానీ బెడ్షీట్స్ పైన కానీ దిండ్ల మీద కానీ సోఫాస్ మీద కానీ ఎలాంటి చెత్త ఉన్నా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అదొకటి మంచి విషయం అని చెప్పాలి. సో ఇది చాలా పోర్టబుల్గా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి వాళ్ళని ఈజీగా యూజ్ చేయొచ్చు. మీకు మరి ఓవర్ నాయిస్ అయితే ఉండదు. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కానీ బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ క్లీనింగ్ మిషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది బడ్జెట్లో వస్తుంది. దీని యొక్క ప్రైస్ అనేది మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి 1 year వారంటీతో వస్తుంది. సో ఎలాంటి ఇష్యూ అయితే లేదు మీకు. సో ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. నా వరకు అయితే చాలా యూస్ఫుల్ అని చెప్పాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాంటి ట్యాగ్ చేసి కూడా పెడతాను, చెక్ చేసుకోండి. సో గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలు కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.